శివ భక్తుడు. ఓం నమ శివాయ. ఈరోజు వీడియోలో శివపురాణంలోని జ్ఞానోదయమైన ఘట్టం పార్వతికి నారదుని ఉపదేశం గురించి తెలుసుకుందాం. మన్మధుడు కాలిపోయాడు, శివుడు వెళ్ళిపోయాడు. తన అందం అలంకరణ శివుడిని మెప్పించలేకపోయానని పార్వతీదేవి తీవ్ర నిరాశలు మునిగిపోయింది. అప్పుడు ఆమెను ఓదార్చడానికి, సరైన మార్గం చూపించడానికి దేవర్షి నారదుడు వస్తాడు. అమ్మా పార్వతి, ఆ శివుడు అహంకారాన్ని, అందాన్ని చూడడు. కేవలం భక్తికి, తపస్సుకు మాత్రమే ఆయన లొంగుతాడు అని నారదుడు చెప్పిన మాటలు పార్వతిలో ఎలాంటి మార్పును తెచ్చాయి? ఆమెకు శివపంచాక్షరి మంత్రాన్ని ఎలా ఉపదేశించాడు? రాజభోగాలను వదిలి అడవికి వెళ్ళి తపస్సు చేయమైన నారదుడు ఎందుకు సూచించాడు అనే విషయాలను ఈ వీడియోలో వివరించాను. తెలుసుకుందామా మరి? వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. పరమేశ్వర స్వరూపమైన శ్రీ శివమహాపురాణ పఠనములకు నమస్కారము. ఇక ఈ వీడియోలో పార్వతికి నారద ఉపదేశం అనే ఘట్టం గురించి తెలుసుకుందాం. సూతుడు తదనంతర వృత్తాంతాన్ని మునులకి ఇలా చెబుతున్నాడు. గొప్పవాడైన ఇలాకారుడైన చంద్రశేఖరుని చరిత్రను వర్ణిస్తున్నాను, ఆదరంతో వినండి. శంకరుని కంటి నుండి బయటకు వచ్చిన అగ్ని మన్మధుడిని దహించింది కదా. ఆ ప్రభావం కారణంగా ఒక అద్భుతమైన గొప్ప శబ్దం పుట్టి ఆకాశమంతా నిండిపోయింది. బూడిదైన మన్మధుడిని చూసి ఆ తరువాత వచ్చిన పెద్ద శబ్దాన్ని విని పార్వతీదేవి భయపడిపోయినది. తన చెలికత్తెలతో కలిసి హడావిడిగా తన ఇంటికి వెళ్ళిపోయింది. ఇంటి వద్ద ఉన్న హిమవంతుడు కూడా ఆ గొప్ప శబ్దాన్ని విన్నాడు. శివుడి దగ్గరకు వెళ్ళిన కుమార్తెను తలుచుకుంటూ ఆశ్చర్యాన్ని, దుఃఖాన్ని కూడా పొందాడు. అదృశ్యమైన శంభుని విరహంతో పార్వతీదేవి మిక్కిలి దుఃఖిస్తూ రోధిస్తూ ఉన్నది. ఆమెను చూసి పర్వతరాజు కూడా శోకాన్ని పొందాడు. ఆ తర్వాత పార్వతి దగ్గరకు వచ్చాడు హిమవంతుడు. పార్వతిని దగ్గరకు తీసుకొని కన్నీరును తుడిచి, ఓ పార్వతి, భయపడకమ్మా, ఏడవకు అంటూ ఓదార్చాడు. కుమార్తెను ఒడిలో కూర్చొని పెట్టుకున్నాడు. కానీ మరింతగా దుఃఖిస్తున్న పార్వతిని ఓదారుస్తూ తన భవనంలోకి తీసుకువెళ్ళాడు. శివుడి విరహంలో ఉన్న పార్వతి తండ్రి దగ్గర కూడా మనశ్శాంతిని పొందలేకపోయింది. వెంటనే తల్లి దగ్గరకు వెళ్ళింది. తల్లిని చూడగానే పార్వతికి తాను మరొక జన్మను పొందినట్లుగా తోచినదట. పార్వతి తన రూపాన్ని తానే నిందించుకుంటూ, అయ్యో హతురాలు నైతిని అని దుఃఖించింది. చెలికత్తెలు పార్వతిని ఓదార్చారు. అయినా పార్వతి దుఃఖం తగ్గలేదు. ఆ పార్వతి అన్యన్యాస్తంతేంతో మాం అన్న ప్రకారంగా నిద్రిస్తున్నా, నీరు త్రాగుతున్నా, స్నానం చేస్తున్నా, నడుస్తున్నా, చెలికత్తెలతో కలిసి ఉన్నా శివుడిని తెలుసుకుంటూ దుఃఖిస్తూనే ఉంది. కానీ ఊరట మాత్రం పొందటం లేదు. నా రూపంలో కర్మ నిందించదగినది అంటూ నిరంతరం శివుడు చేసే పనులనే తలుచుకుంటూ ఉన్నది. ఈ విధంగా పార్వతి శివుని విరహంతో దుఃఖిస్తున్న మనస్సుతో కొంచెమైన సుఖాన్ని అనుభవించలేక శివ శివ అంటూనే ఉన్నదట ఆ పార్వతి తండ్రి ఇంటి దగ్గర ఉన్న ఆమె మనస్సు మాత్రం శివుని మీదనే ఉండిపోయినది. తీవ్రమైన దుఃఖాన్ని అనుభవిస్తున్న పార్వతి అనేక సార్లు స్పృహ కూడా కోల్పోయినదట. దృఢతులై దైన్యము తెలియని వారైన హిమవంతుడు, మేనక, మైనాకుడు, ఇతర సోదరులందరూ పార్వతిని ఎంతోగానో ఓదారుస్తున్నారు. అయినా పార్వతి శివుడిని మరిచిపోలేకపోతున్నది. ఆ సమయంలో ఒక రోజున లోక సంచారం చేస్తూ నారద మహర్షి ఆ ప్రదేశానికి వచ్చారు. అప్పుడు హిమవంతుడు నారదుని ఎదురుగా వెళ్ళి స్వాగతం పలికి, నమస్కరించి, పూజించి శ్రేష్టమైన ఆసనంపై కూర్చోబెట్టి కుశల ప్రశ్నలు అడిగాడు. పార్వతి మొదటి నుండి శివుడిపై మనస్సు లగ్నం చేయటం, శివుడు మన్మధుడిని దహింపచేయటం, పార్వతి దుఃఖించడం మొదలైన విషయాలు అన్నీ నారదుడికి వివరంగా చెప్పాడు హిమవంతుడు. హిమవంతుడు చెప్పినదంతా విని అతనితో శివుడిని సేవించు అని బోధించి మనస్సులో శివుడిని తలుచుకుంటూ లేచి వెళ్ళిపోయాడు. మహర్షి లోకాలకు ఉపకారం చేసేటటువంటి శివుడికి ప్రీతిపాత్రుడటువంటి జ్ఞాని అయిన నారదుడు హిమవంతుడిని వదిలిపెట్టి వెంటనే ఏకాంతంగా పార్వతిని కలుసుకున్నాడు.
జ్ఞానులందరికీ శ్రేష్ఠుడైన నారదుడు ఆ పార్వతీదేవి యొక్క హితమును కోరుకొని ఆదరంతో ఆమె దగ్గరకు వెళ్ళి ఆమెతో ఈ విధంగా చెప్పడం మొదలుపెట్టాడట. ఓ పార్వతి, నా మాట విను. నేను దయామయుడిని. నీకు అన్ని విధాల హితాన్ని కలిగించేది, రాగద్వేషాలను పోగొట్టేది, లేనిది కోరికలకు తీర్చేటటువంటిది ఒక నిజాన్ని చెబుతాను. దీనులను అనుగ్రహించే మహాదేవుడిని నువ్వు ఎక్కడ సేవించావు? కానీ నువ్వు తపస్సు చేయలేదు కదా, పైగా గర్వంతో ఉన్నావు. అందువల్ల సమస్తము ధ్వంసమైపోయింది. ఓ పార్వతి, విరాగి మహాయోగి భక్తవత్సరుడైన ఆ మహేశ్వరుడు మన్మధుడిని దహించేసి నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. కనుక నువ్వు చాలా కాలం పాటు గొప్ప తపస్సుతో ఈశ్వరుని ఆరాధించు. తపస్సు చేత పవిత్రమైన నిన్ను పరమేశ్వరుడు పత్నిగా స్వీకరిస్తాడు. నువ్వు ఏ రోజైనా ఎప్పుడైనా శివుడిని వదిలిపెట్టి ఉండవు. నువ్వు శివుడిని తప్ప మరొకరిని హఠాత్తుగా కానీ భర్తగా స్వీకరించడం అనేది ఈ జగత్తులో జరగదు అని చెప్పాడు నారదుడు. ఆ మాటలు విని పార్వతీదేవి చిన్నగా నిట్టూర్చి ఆయనతో ఆనందంతో చేతులెత్తి నమస్కరించి, ఓ ప్రభు, నువ్వు సర్వజ్ఞుడివి, జగత్తులో ఉపకారం చేస్తావు. నేను రుద్రుని ఆరాధించడం కోసం నాకు ఒక చిన్న మంత్రాన్ని అనుగ్రహించండి అని అడిగిందట పార్వతి. ఎంతటి వారికైనా సద్గురువు లేనిదే ఎటువంటి పుణ్యకర్మలు సిద్ధించవు అని నారదుడు నేను విన్నాను. సనాతనమైన వేదం కూడా ఇదే సత్యాన్ని చెబుతున్నది అన్నాడు నారద మహర్షి. ఆ పార్వతి చెప్పిన మాటలు విని నారద మహర్షి ఆమెకు శాస్త్ర ప్రకారంగా శివపంచాక్షరి మంత్రాన్ని ఉపదేశించాడు. పైగా ఆమెకు ఆ మహామంత్రం యొక్క సర్వశ్రేష్టమైన గొప్పతనాన్ని కూడా చెప్పి ఆమెకు మహామంత్రం పట్ల అపారమైన శ్రద్ధను కలిగించాడు నారద మహర్షి. ఇలా అంటున్నాడు నారద మహర్షి, ఓ దేవి, ఈ మహామంత్రం యొక్క పరమాశ్చర్యకరమైన గొప్పదనాన్ని విను. శంకరుడు ఈ మంత్రాన్ని విన్నంత మాత్రాన మిక్కిలి ప్రసన్నుడవుతాడు. శంకరునకు అత్యంత ప్రీతిపాత్రమైన ఈ మంత్రములన్నిటిలోకి గొప్పది. కోరికలను ముక్తిని కూడా ప్రసాదిస్తుంది. ఓ సుందరి, నువ్వు ఈ మంత్రమును శాస్త్ర ప్రకారంగా చమం చెయ్యి. ఈ మంత్రంతో శివుడిని ఆరాధించు. శివుడు నీకు త్వరగానే ప్రత్యక్షమవుతాడు అనేది నిస్సందేహమే. ఓ పార్వతి, నువ్వు నియమాలను పాటిస్తూ శివుని యొక్క రూపాన్ని తెలుసుకుంటూ ఈ పంచాక్షరి మంత్రంలో జపం చెయ్యి. శివుడు త్వరగా నీ పట్ల ప్రసన్నుడవుతాడు. తపస్సు వలననే మహేశ్వరుడు ప్రసన్నుడవుతాడు. సమస్త ప్రాణులు తపస్సు చేతనే ఫలితాన్ని పొందుతాయి. తపస్సును మించిన ఉపాయం మరొకటి లేనే లేదు అని బోధించాడట నారద మహర్షి. ఆ తర్వాత పార్వతి ఆ మాటలు విన్నదై మిక్కిలి ప్రసన్నురాలి సర్వశ్రేష్టమైన పంచాక్షర మంత్రాన్ని స్వీకరించిందిట. హరి ఓం తత్సతు. ఇంతటితో పార్వతికి నారదుని ఉపదేశం అనే ఘట్టం పరిసమాప్తి. రేపటి వీడియోలో పార్వతి తపోవర్ణన అనే ఘట్టం గురించి తెలుసుకుందాం. స్వస్తి. వీక్షకులకు ధన్యవాదాలు. దయచేసి శివభక్తుడు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి.